ఓం నమ శివాయ. కార్తీక పురాణం 7వ అధ్యాయం. ఈ మాసంలో ప్రతిరోజు కూడా స్నాన పుష్ప దీపదాన వలన కలిగే ఫలితాలు అమోఘంగా ఉంటాయని చెప్పబడ్డాయి. కార్తీక మాసం శుద్ధ పాడ్యముతో మొదలవుతుంది. ఆ రోజు నుంచి 30 రోజులు కూడా నక్షత్రాలు ఉండగానే నదిలో దిగి స్నానం చేయాలి. అది కూడా తలంటు స్నానం. కుదరని వాళ్ళు చెరువుల్లో అయినా లేదా ఇంటి దగ్గర బావుల్లో అయినా చేయవచ్చు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు కానీ, అవకాశం లేనివారు కానీ ఈ 30 రోజులు ఈ విధంగా స్నానం చేయలేనివారు కనీసం ఈ మాసంలో వచ్చే ఆదివారం నాడు కానీ, శుక్ల పాడ్యమి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ పైన చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది. అన్ని విధాలైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేయటం వలన నాకు నిరంతరం సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపాన్ని దానం చేయాలి. ఇక విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వాళ్ళకి శ్రీ మహాలక్ష్మి కొలువుంటుంది. ఈ కార్తీక మాసంలో దేవాలయంలో ఉన్న దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండం పెట్టిన అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో చిరిగిన వస్త్రాలతో వణుకుతూ ఉండే వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందగలరు. శివుడిని జిల్లేడి పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయురార్థమును అనుభవించి మరణించిన తరువాత శివ సాయుధ్యాన్ని పొందగలరు. ఈ కార్తీక మాసంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలే లేదు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు, పూజా పునస్కారాలలో ఇతరులకు సాయపడేవాళ్ళు, భగవరాధనకు సమారాధనలకు సహకరించేవాళ్ళు, పురాణ కథ కాలక్షేపాలలో పాల్గొనేవాళ్ళు, ఆలయాలలో దేవతాస్థుతులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండిపోతారు. అలా ఉండిపోయి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు. కార్తీక మాసంలో ఆదివారాలు, సోమవారాలు మరియు పౌర్ణమి రోజులలో పూజలు చేసిన వారికి వారి వంశం వృద్ధి చెందుతుంది. మారేడు దళాలతో శివయ్యని పూజించిన వారు ముక్తిని పొంది కైవల్యాన్ని చూడగలరు. ఈ మాసంలో పూలు పండ్లు దానం చేసే వారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి. కార్తీక మాసం నెల రోజులు చేయలేని వారు కనీసం సోమవారాలు పౌర్ణమి రోజులైనా సరే పగలంతా ఉపవాసం ఉండి దైవ సన్నిధ్యంలో ఉండి సాయంత్రం దీపారాధన చేయడం వలన అమోఘమైన ఫలితాలు పొందగలరు. ఈ మాసంలో ఈ విధంగా చేయలేని వారు 7 జన్మలు 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి తెలియజేశాడు. ఈరోజు దానం ఇవ్వవలసిన వస్తువులు గోధుమలు, పట్టు వస్త్రం, బంగారం. ఓం నమ శివాయ. 7వ అధ్యాయం సమాప్తం.